హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి నేనైతే 4వ వారం వెంకటేశ్వర స్వామి పూజ వీడియో అనమాట. ఇంట్లో అయితే ఈరోజు 4వ వారం అయితే వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మీరైతే వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఇంకా మీకైతే ఈ పూజ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేనైతే ఈ వీడియో అంటే పూజ అసలు ఎలా చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలని ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో అనేది చేస్తాను. ఎందుకంటే చాలా ఎక్కువ మంది నాకు అడుగుతున్నారు. నేను లాస్ట్ ఇయర్ చేశాను. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ ముడుపు అయితే అసలు ఏం కట్టుకోలేదు. ఎందుకో నాకు ఆల్రెడీ చెప్పాను, నాన్ వెజ్ మానేయాలనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. కంప్లీట్గా ఇప్పటికైతే 1 ఇయర్ దాటిపోయింది నాన్ వెజ్ అయితే మానేసి. అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ ఇంకా అలా చేశాను. ఈ ఇయర్ అయితే ముడుపు కట్ట అయితే చేశాను. కానీ నేనైతే తిరుపతి అయితే వెళ్ళను. ఎక్కడ మనకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే నేనైతే అది ముడుపు అయితే వేసేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మీరైతే వీడియో అయితే చూసేయండి. నేనైతే ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే రెడీ అయిపోయాను. ముందు రోజు సాయంత్రమే ఇల్లు అన్నీ కూడా క్లీనింగ్ అన్నీ కూడా చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే నేను చేసే పని ఏంటంటే, ఈ పిండి దీపాలు అయితే శనివారం అంటే పిండి దీపాలు పెడతాం కదా, వాటి కోసం పిండి అయితే నానపెట్టుకుంటాను. నానపెట్టుకోవడం కోసం ఫస్ట్ ఎలా అంటే బియ్యపు పిండి, అందులో కొంచెం పాలు, కొంచెం షుగర్, కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా అలా అయితే మూత పెట్టి అయితే కాసేపు పక్కన పెట్టేస్తాను. నేను అలా ఎందుకు పెడతానంటే అవి చేసేటప్పుడు అయితే అసలు అంటే పగులు రాకుండా అయితే వస్తూ ఉంటాయి. ఇలా రాకుండా ఉండటం కోసం నేనైతే అలా అయితే ఫస్ట్ లేచిన వెంటనే రెడీ అయిన తర్వాత ఇంకా అలా చేస్తూ ఉంటాను. ఇంకా అలా చేసేసిన తర్వాత ఇంకా పీఠం కోసం నేనైతే పీటకైతే క్లీన్ చేసుకొని పసుపు పెట్టి ఇంకా ముగ్గులు అయితే పెడుతున్నాను. నాకైతే ఇలా ముగ్గులు పెట్టడం చాలా పెద్ద టాస్కే. నాకు అలా అంటే పిండితో చేయటం సరిగా రాక నేను ఎప్పుడు కూడాను డబ్బాల్లో పిండేసేసి ఇలా ఇంకా ప్రెస్ చేస్తాం కదా, అలా అయితే చేసేస్తూ ఉంటాను. ఈరోజు నేను నైవేద్యంగా అయితే పరమాన్నం అయితే చేశాను. ఫస్ట్ పాలు కూడా పొంగించుకున్నాను. నేను ప్రతి సాటర్డే కూడా ఈ వ్రతం చేసినప్పుడు పాలు అయితే ఖచ్చితంగా పొంగించుకుంటాను. ఇంకా అలా పాలు పొంగించేసిన తర్వాత పరమాన్నం కూడా చేశాను. పరమాన్నం కూడా చేసేసిన తర్వాత ఇలా పిండికైతే పిండి దీపాలు అయితే చేసుకున్నాను. నా పిండి దీపాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసేయండి. అసలు చిన్న పగులు కూడా రాలేదు. అలా పగులు వచ్చేవి కూడా వెంకన్న స్వామికి పెట్టకూడదని చెప్పి నేనైతే విన్నాను. ఇంకా నేనైతే ఈరోజు అయితే పులిహోర అయితే చేస్తున్నాను. అంటే ఇంటికి ముత్తైదువుని పిలుస్తాం కదా, వాళ్ళకి ఫుడ్ అది పెట్టాలి కదా. సో నేను ఈరోజు అయితే కొంచెం పరమాన్నం ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను. పులిహోర కూడా డైరెక్ట్గా అంటే రైస్ పెట్టేసి ఆ రైస్తోనే పులిహోర, ఆ రైస్తోనే పరమాన్నం ఇంకా అలా అయితే చేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ కూడా మార్నింగే చేసేసాను. కొంచెం రసం కూడా పెట్టాను. ఇంకా ఇటువైపు వంట అవుతుంటే ఇంకో సైడ్ అయితే ఇలా దేవుడికి అయితే అలంకరణ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఒక సైడు వెంకన్న స్వామిని పెట్టుకున్నాను. ఇంకో సైడ్ అంటే రైట్లో వెంకన్న స్వామిని, లెఫ్ట్లో అయితే జగన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మధ్యలో అయితే లక్ష్మీదేవిని అయితే పెట్టుకున్నాను. ఈరోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది. ఇంకా అన్నీ ఇలా ఒక్కొక్కటి సర్దుకొని ఇంకా దేవుడు మనం అంటే నాకైతే ఇంట్లో దేవుడి పాటలు వేసుకుంటూ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ పిల్లలు ఉండే వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలకి మాత్రం ఎంతసేపు బొమ్మలు బొమ్మలు బొమ్మలు. మా పిల్లలైతే ఇంకా అసలు చెప్పనవసరమే లేదు. మా పాప ఇంకా ఇలా ఆపింది టీవీ తగ్గింది అనేటప్పటికి మా బాబు స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా అయితే నాకైతే అసలు ఇంట్లో దేవుడి పాటలు పెట్టుకుంటూ ప్రశాంతంగా చేద్దామంటే ఎప్పుడు అవ్వదు. ఇంకా నేనైతే ఇలా 7 ప్రమ్మికలు అయితే చేసుకొని ఇంకా పసుపుతో కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే బొజ్జగనపైకి కూడా ఈరోజు పిండి దీపమే పెట్టాను. ఇంకా పులిహోర కోసం నేనైతే ఇలా ఇన్స్టెంట్గా పులిహోర అయితే చేసేద్దామని ఇలా అయితేనే పూజలు చేసేటప్పుడు అయితే ఇలా చేసుకుంటేనే బెస్ట్. ఒక రైస్ పెట్టేసి ఒక 3-4 నైవేద్యాలు కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది. అలా అంటే సింపుల్గా చేసుకోవాలి, కొంచెం ఫాస్ట్గా అయిపోయేటట్టు చూసుకోవాలి పూజలు అయ్యేటప్పుడు. ఇంకా అన్ని వ్రతాలు ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం స్టోరీ కూడా చాలా చిన్నదే ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా శివదేవునిది కూడా చాలా చిన్నదే ఉంటుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది మాత్రం వెంకన్న స్వామిది మాత్రం అసలు చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. నేనైతే ఇప్పుడైతే 1/2 అవర్ చదువుతున్నాను. కానీ నేను లాస్ట్ ఇయర్ ఇంకా కొత్తలో చదివేటప్పుడైతే నాకు ఆ స్టోరీ అర్థం కాక 1 అవర్ అంటే స్టోరీ అర్థం చేసుకొని చదవడం వేరు, మనం అలా
కంటిన్యూస్గా చదువుకొని వెళ్ళిపోవడం వేరే కదా. ఇప్పుడైతే నాకు అటువంటి ప్రాబ్లమే లేదు. నాకు చాలా అంటే చాలా ఫాస్ట్గా చదివేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆ స్టోరీ కూడా బాగా నోటెడ్ అయిపోయింది. ఫాస్ట్గా చదివైతే చేసేస్తున్నాను. ఇంకా నేనైతే ఈరోజైతే పులిహోరలోకి బంగాళదుంప కుర్మా కూడా చేశాను. ఇంకా మా ఇంట్లో దేవుడి గొట్లో కూడా ఇంకా అలా అన్నీ కూడా సర్దుకుంటున్నాను. నేనైతే ఇంకా ఇలా ఇంట్లో పనులు చేస్తూ ఇవన్నీ రెడీ చేస్తుంటే మా బావ అయితే మా పిల్లలకైతే రెడీ చేశారు. ఇప్పుడైతే టైం 8:20 అయింది. ఇప్పుడైతే నా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇంకా నా పూజ అంతా అయినప్పటికీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9-10 అలా అయితే అయ్యింది. అప్పటికైతే నా పూజ నేనైతే గోవిందనామాలు స్టోరీ అంతా కూడా చదివేసి లాస్ట్లో హారతి కూడా ఇచ్చేసాను. ఇంకా నా పూజ అయితే ఈరోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా అయ్యింది. ఇంకా నేనైతే ఈరోజు బంగాళదుంప కూర కూడా చేశాను. ఎందుకంటే ముత్తైదులు వస్తారు కదా, పులిహోర బంగాళదుంప కూర, పరమాన్నం, అరటిపళ్ళు, ఒక జ్యూస్ అయితే చేశాను. ఇంకా అదైతే ముత్తైదుకి అయితే పెడదామని చెప్పేసి ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం వీడియో తీసుకొని నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. టెంపుల్కి నేనైతే ప్రతి వారము కూడా పూజ అయిన తర్వాత ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. టెంపుల్లో వెళ్ళి కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉందామని చెప్పేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాను. టెంపుల్కి వచ్చి ఫస్ట్ అయితే బొట్టు అయితే పెట్టేసుకొని ఇంకా వెంకన్న స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. వెంకన్న స్వామి అసలు శనివారం అయ్యేసరికి ఫుల్గా తులసిమాలతో ఎంత చక్కగా కనిపిస్తున్నారు కదా. ఇంకా మీరు కూడా వెంకన్న స్వామిని అయితే దర్శనం చేసేసుకోండి. ఇంకా నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడే కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. అంటే ఆ గుడిలోనే ఇంకా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి అవన్నీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళాను. అక్కడ కొంచెం నైవేద్యం కూడా తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాను. ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు అసలు శనివారం అందరం కూడా వెంకన్న స్వామినే పూజిస్తాం, కానీ కొంచెం భయంతో పూజిస్తూ ఉంటాం కదా ఈ శనిదేవుడిని అయితే. అసలు ఎందుకు అలా భయంతో పూజిస్తాం అనేది నాకైతే అర్థం కాదు. ఈ విషయమే శనిదేవుడు అంట వెంకన్న స్వామితో అన్నారంట, నీకు నాకు భేదం ఏముంది, నన్ను అందరూ భయంతోనే పూజిస్తున్నారు, ఎవరు కూడా భక్తితో ఎవరు పూజించటం లేదు అని చెప్పేసి. అయితే ఇంకా ప్రతి వారము కూడా టెంపుల్కి వెళ్తాను కదా, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత శనిదేవుని కూడా దర్శించుకుంటూ ఉంటాను. ఇంకా గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా తాంబూలం అయితే ఇస్తున్నాను. ఫస్ట్ అయితే అక్షంతలు ఇచ్చేసి దేవుడికి అయితే అక్షంతలు వేసేసి నేను కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటాను వచ్చిన ముత్తైదువు దగ్గర. నేను కూడా ఇంకా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వచ్చిన ముత్తైదువుకి అయితే ఫుడ్ అయితే పెట్టేస్తాను. ఫుడ్ పెట్టేసిన తర్వాత నేనైతే కాసేపు కూర్చుంటారు కదా, కూర్చున్న తర్వాత తాంబూలం అయితే ఇచ్చేస్తాను. తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా ముత్తైదువు కూడా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చేసుకున్న అక్షంతాలు తల మీద వేసుకున్నాను. ఇంకా నా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా ఈ రోజు అయితే నా పూజ అయిపోయింది. ముత్తైదు తాంబూలం ఇచ్చేసాను, టెంపుల్ కూడా వెళ్ళొచ్చేసాను. ఇప్పుడైతే మేమైతే ఇంకా మా బాబుని ఇంట్లో వదిలేసి, అంటే మా పక్కింట్లో వదిలేసి మేమైతే బయటకు వెళ్తున్నాము. మా బాబు కోసం డైపర్ కూడా ఇచ్చేసి డ్రెస్ కూడా ఇచ్చేసి మేమైతే పాపని తీసుకొని అయితే బయటకు వెళ్తున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఒక్కసారి మీరే చూసేయండి, మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. మూవీకి అయితే వచ్చాము. మిరై మూవీ అయితే మేమైతే రిలీజ్ అయిన సెకండ్ డే అయితే చూసాము. నాకైతే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా క్లౌడ్ అయితే మామూలుగా లేదు. ఇంకా మా పాపకి చాలా ఇష్టమైన పాప్కార్న్ అయితే ఇంకా ఫుల్గా లాగించేస్తుంది. యాక్చువల్గా తనకి మూవీకి వచ్చిన బయటకి ఎక్కడికైనా వెళ్ళినా బాగా ఆకలేసేస్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఇంతేనా అలా అయితే నాకైతే కామెంట్ చేసేయండి. పిల్లలందరూ అంతే అనుకుంటా. మీలో ఎంతమంది మిరై మూవీ చూసారు, మీరు చూస్తే నాకైతే కామెంట్ చేయండి. మీకు మూవీ ఎలా అనిపించిందో అని కూడా కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే మూవీ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.